బ్యాక్ మై ఛానల్ సినిమా మస్త్ మిడ్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ యూన్స్ టైం జర్నీ సాయి, నువ్వు వాగేది ఎందుకంటే కొన్ని వీడియోస్ నేను చూస్తుంటే నాకు తెలిసిపోతుంది అవుట్లైన్లో డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారు ఇవన్నీ. నిజంగా జగన్ పరిపాలన అంత బాగుంటే కూటమి ప్రభుత్వానికి ఎవరు పట్టాభిషేకం చేయరు. 164 సీట్స్తో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 26 అంటే 2 years అవుతుంది, 2.5 years అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎవరు వైసీపీకి ఓట్లేరు. ఒక కడప జిల్లా ఒకటి మినహాయిస్తే మొత్తం క్లీన్ స్లిప్ టీడీపీ, జనసేన, బీజేపీ. నిజంగా జగన్ పరిపాలన 6 ఏండ్లు ఉంటే జగన్నే అందరూ ఉంచుకునేవారుగా. సీఎంగా జగన్నే అందరూ ఎంచుకున్నారు. వస్తే రపరప ఏంటి రపరప గొడ్డలతో నరికేస్తాం. నరుకుడు పార్టీ, గొడ్డల పార్టీ ఏంటి? ప్రజల్లోకి వెళ్ళు బ్రదర్, ప్రజల కష్టాలు తెలుసుకో. గల్లీ తిరిగి స్టామినా పెంచుకుని గెలు. అవి కదా అసలు సర్వీస్ అంటే. 2029కి నేను ఒక ప్రతిపక్ష హోదా లేదని జగన్ ఏడుస్తుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఒకటి వస్తుంది. అది కూడా 18 స్టేట్లతో ప్రతిపక్ష హోదా జగన్కి వస్తుంది. క్లీన్ స్లిప్ టీడీపీ చేయబోతుంది. 2028లో తెలంగాణ అనేది కదా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పివన్నీ చేస్తే వచ్చే అధికారం వాళ్ళు కాదంటే ఇంకా బీఆర్ వస్తే నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ గారు సీఎం తెలంగాణకి. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారే వస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం అయిపోయింది. ఒక అనాలిసిస్గా నేను చెప్తున్నమాట. కొన్ని వీడియోస్ చూస్తే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్న వీడియోస్ అర్థమైపోయింది. రోడ్లు చూసాం, బాగుంది. విజయవాడలో గుడ్ డెవలప్మెంట్. మా ఫ్రెండ్స్ గుడ్ ఉన్నారు, వాళ్ళకి రోడ్ లేదు, వాళ్ళకి మంచి రోడ్ వచ్చింది. చూస్తూ అన్నం క్యాంటీన్ తీసినప్పుడు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి పొద్దున్న టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపీస్కి ఇవ్వచ్చుగా. అవి కూడా చేయలేదు, తీసేశారు. మళ్ళీ అదే పేదవాడు అదే రోడ్ల మీదకి వచ్చి ఎలా సార్ డబ్బున్నవాడు ఎలా డబ్బున్నోడే ఏడు. కొంతమంది జర్నలిస్టులు కావాలని ప్రైవేట్ వీడియోలో చేస్తున్న న్యూస్. కానీ 2028లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కన్ఫామ్, దీనికి తిరుగులేదు. ఇది ఒక సామాన్యుడిగా నేను చూసిన సార్. అంటే డబ్బులు ఇస్తే జీవితం వెళ్ళిపోద్దా? డబ్బులు ఇస్తే 5,000, 15,000, 20,000 ఇస్తే జీవితాలు వెళ్ళిపోతాయా? ముందరికి అభివృద్ధి అనేది వద్దు, డెవలపింగ్ ఫౌండేషన్స్ వద్దు, జాబ్స్ వద్దు, ఏమొద్దు. ఏం లేకుండా ఎలా అలానే కూర్చుని మట్టి ముద్దల్లోని జీవితాలు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు బాస్? కొంచెం ఆలోచించండి. జగన్ ఇప్పటికీ నువ్వు గెలిచే ఛాన్స్ ఉంది. 2020 నువ్వు దమ్ము ధైర్యం అంటే గల్లీకి తిరుగు. నీ ఎమ్మెల్యేస్ని పట్టుకుని రా. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ప్రతి జిల్లాకి తిరిగి ఈ కూటమి ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రజల్లోకి పెట్టి ఆ మిస్టేక్ని పెట్టి పరిపాలన బయటపెట్టు. అసెంబ్లీకి వెళ్ళు, ప్రజల పక్షాన ఫైట్ చేయడం నేర్చుకో, గెలుస్తావు. ఫేక్ సర్వేస్ పెట్టుకుంటే గెలవలేవు. గేమ్ ఏదైనా స్పోర్టీగా తీసుకోవాలి. వచ్చేది 2029 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పవరే రాజ్యం వెళ్ళబోతుంది. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను. ఇవన్నీ కించపరచాలని, ఎవరిని అవమానించాలని నేను ఈ వీడియో చేయట్లేదు. సర్వే జన సుఖవంతు, సర్వే శిక్షణ సుఖవంతు. జై జవాన్, జై కిసాన్. బాగుండాలి. నీ అధికారం కావాలంటే ప్రజల్లో తిరగడం నేర్చుకో. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నేను తప్పట్టట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియోని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించపరచాలని, ఏమైనా అవమానిద్దాం ఈ వీడియో అయితే చేయట్లేదు.